నమస్కారం. నేను మీ సిరి. ఈరోజు కథ మిస్టర్ విలన్ పార్ట్ 31. ఇక కథలోకి వెళ్తే లోకేష్ కండిషన్ గురించి డిస్కస్ చేస్తూ హాల్లో కూర్చున్నారు అశ్వి, నితిన్. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన దేవ్ ఇద్దరిని గమనించి హాయ్ మిస్టర్ నితిన్ అని చిన్నగా స్మైల్ ఇస్తూ చెప్పేసరికి ఆశ్చర్యంగా చూసి హాయ్ మిస్టర్ దేవ్ అన్నాడు నితిన్ నవ్వుతూ. డాడ్ కండిషన్ ఎలా ఉంది? ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉందా? అడిగాడు పక్కనే కూర్చుంటూ. ఎస్ దేవ్, మెడికేషన్కి ఆయన నర్వ్ సిస్టమ్ రెస్పాండ్ అవుతుంది. చేతులతో పాటు పాదాలను కదల్చగలుగుతున్నారు. లేచి తిరిగే రోజు చాలా దగ్గరలోనే ఉంది అన్నాడు కాన్ఫిడెంట్గా. థ్యాంక్ యూ నితిన్, ఐ హ్యావ్ సమ్ వర్క్, మీరు మాట్లాడుతూ ఉండండి చెప్పేసి దేవ్ పైకి వెళ్ళిపోయాడు. వెళ్తున్న దేవ్ వైపు చిరునవ్వుతో చూస్తున్న అశ్విని చూసి లాస్ట్ టైంకి ఇప్పటికీ మీ ఇద్దరిలో చాలా తేడా వచ్చింది. అప్పుడు ఏదో ఇష్యూస్ ఉన్నట్టు అనిపించింది. పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోకూడదని అడగలేదు. ఇప్పుడు చూస్తే ఇద్దరు చాలా కూల్గా కనిపిస్తున్నారు. ఇద్దరు హ్యాపీగా ఉన్నారు కదా అడిగాడు నితిన్. సార్, చాలా హ్యాపీగా ఉన్నాం అంది అశ్వి చిన్నగా నవ్వుతూ. సూపర్, ఇద్దరు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. నాకు టైం అవుతుంది, వెళ్తానింకా లేచాడు నితిన్. ఓకే సార్. నితిన్ని పంపించేసి గదిలోకి వచ్చింది అశ్వి. దేవ్ సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. మెల్లగా అతని పక్కన కూర్చొని బుగ్గ మీద ప్రేమగా ముద్దు పెట్టింది. దేవ్ కళ్ళు తెరిచి నవ్వుతూ తన వైపు చూశాడు. చిరునవ్వుతో చూస్తున్న అశ్విని చూసి నువ్వు నా పక్కనుంటే స్ట్రెస్ అనేదే ఉండదు అన్నాడు. అశ్విని దగ్గరికి లాక్కుని ఆమె బుగ్గపై ప్రేమగా నిమురుతూ నాకు కూడా గారంగా అంటూ అతని చుట్టూ చేతులు వేసి హృదయంపై తల ఆనించింది. కాసేపు ఇద్దరూ అలాగే ఉండిపోయారు. దేవ్, డిన్నర్ చేద్దాం పదా, అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సరే, గివ్ మీ 5 minutes. అశ్విని వదిలి ఫ్రెష్ అయి వచ్చాడు. అందరూ కలిసి డిన్నర్ చేస్తున్నారు. అశ్విత, ఆ చట్నీ ఇవ్వవా రోహన్ అనడంతో, రోహన్, తను నీ అన్నయ్య భార్య, వదిన అని పిలువు అంది జగదంబ. అశ్విత ఆశ్చర్యంగా జగదాంబ వైపు చూసింది. వదిన, అది ఇవ్వవా అన్న రోహన్ పిలుపు కొత్తగా హ్యాపీగా అనిపించింది అశ్వికి. చట్నీ తీసి రోహన్ ప్లేట్లో వడ్డించింది. మా ఇంటి కోడలివి నువ్వు కానే కాదు, నీకు అర్హత లేదు అని ఒకప్పుడు అన్న జగదాంబ తనని ఇంటి కోడలిగా యాక్సెప్ట్ చేయడమే కాదు, రోహన్కి వదినాని పిలవమని చెప్తుంటే పొంగిపోయింది అశ్వి. నవ్వుతూ దేవ్ వైపు చూసింది. దేవ్ సంతోషంగా చూశాడు. భోజనాలు ముగిశాక లోకేష్కి టాబ్లెట్స్ వేస్తున్న అశ్వి వైపు చూసి డాక్టర్ ఏమన్నారు? ఇవాళ ఆయన్ని కలవలేకపోయాను అంది జగదాంబ. అంకుల్ నర్వ్ సిస్టమ్ మెడిసిన్స్కి రెస్పాండ్ అవుతుంది, ఫాస్ట్గా రికవర్ అవుతారని చెప్పారు అంది అశ్వి. సరే. అశ్వి లోకేష్కి శ్రద్ధగా థెరపీ చేస్తుంటే తనని గమనిస్తుంది జగదాంబ. థెరపీ అయ్యాక లోకేష్ని పడుకోబెట్టి తన గదిలోకి వెళ్ళిపోయింది అశ్వి. దేవ్ బాల్కనీలో జైతో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఫ్రెష్ అయి వచ్చి మిర్రర్లో చూసుకుంటూ ఉంది. ఫోన్ పెట్టేసి లోపలికొచ్చిన దేవ్ అశ్వి సారీలో ఉండడంతో ఆశ్చర్యంగా చూస్తూ ఆమె పొట్ట చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు. చీర నా కోసమే కట్టుకున్నావా? అశ్వి మెడపై పెదాలతో టచ్ చేస్తూ మత్తుగా అడిగాడు. అవును, మా ఆయనకి ఇలా ఉంటేనే ఇష్టం, అందుకని అంది ముద్దు ముద్దుగా. అవునా? సిగ్గుతో ఇంకా ముద్దుగా ఉన్న తన అందమైన మోముని మిర్రర్లో చూస్తూ అతని చేతి వేళ్లను ఆమె పొట్టపై ఆడిస్తుంటే నవ్వుతూ మెలికలు తిరిగిపోతుంది అశ్వి. దేవ్, ప్లీజ్ ఆపు, నాకు గిలిగింతలవుతున్నాయి అంది దూరం జరగడానికి ట్రై చేస్తూ. ఇంకా మొదలే పెట్టలేదు, అప్పుడే ఆపమంటావేంటి? ఆ మాటలకు అశ్వి బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి. తనని ముందుకు తిప్పుకొని ఆమె మెడ వంపుల్లో గాఢంగా ముద్దు పెట్టాడు. తమకంతో దేవ్ను గట్టిగా హత్తుకుంది అశ్వి. తనని బెడ్పై చేర్చి తనువంతా ముద్దుల్లో ముంచెత్తుతుంటే దేవ్ను అల్లుకుపోయింది అశ్వి. సూరజ్ గారు, మా ప్రయత్నం మేం చేశాం, అవసరమైన సర్జరీలు అన్నీ చేశాం, కానీ వెన్నెముక విరిగిపోవడం వల్ల మీరికపై నడవలేరు అని డాక్టర్ అనడంతో షాక్తో నోటమాట రాలేదు సూరజ్కి. డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, మా డాడ్ ముందులా లేచి తిరగాలి ఆందోళనగా అన్నాడు విరాజ్. సారీ సార్, ఇక ఏం చేసినా ఆయన లేవలేరు, రెస్ట్ తీసుకోండి, ఇంకో 4 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం చెప్పేసి డాక్టర్ వెళ్ళిపోయాడు. దేవ్, మా డాడ్ని లేవకుండా చేస్తావా? నిన్ను అస్సలు వదలను కోపంతో ఊగిపోతున్న విరాజ్ వైపు చూసి ఇప్పుడేం చేయకు విరాజ్, నీకేమైనా అయితే నేను తట్టుకోలేను, మంచి టైం చూసుకొని పక్కా ప్లాన్తో దేవ్ని నాశనం చేయాలి అన్నాడు సూరజ్. అవును డాడ్, విరాజ్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. అశ్వి, రెడీనా? దేవ్ పిలవడంతో వస్తున్నా దేవ్. ఎల్లో కలర్ చుడీదార్ వేసుకుని డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకొచ్చింది అశ్వి. తనని మైమరుపుగా చూస్తూ పద వెళ్దాం అశ్వి చేయి పట్టుకుని బయట కదిలాడు. దేవ్, ఎక్కడికి వెళ్తున్నావు? సర్ప్రైజ్ నవ్వుతూ అన్నాడు. జంటగా నవ్వుతూ వస్తున్న దేవ్ అశ్విలను చూసి జయ మురిసిపోయింది. ఈ జంటకు ఎవరి దిష్టి తగలకుండా
ఇలాగే సంతోషంగా ఉండేలా చూడు తండ్రి. మనసులోనే దేవుడిని వేడుకుంది. అశ్విని తీసుకుని కారులో స్టార్ట్ అయ్యాడు దేవ్. 20 నిమిషాలకు ఫామ్ హౌస్ ముందు కారాపాడు. ఇక్కడేం సర్ప్రైజ్ ఉంది? ఆలోచిస్తూనే దేవ్తో పాటు కదిలింది. ఇప్పుడు మనం ఇద్దరం కలిసి హార్స్ రైడింగ్ చేయబోతున్నాం అన్నాడు. వావ్, నాకు కూడా ఎప్పటి నుండో రైడింగ్ చేయాలనుంది అంది అశ్వి చిన్నపిల్లలా నవ్వుతూ. హార్స్ని తీసుకొనొస్తాను అని లోపలికి వెళ్ళిన దేవ్ రైజర్ని తీసుకుని రావడంతో అశ్వి క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంది. నీకు ఎంతో ఇష్టమైన ఈ రైజర్తోనే మనం రైడింగ్ చేయబోతున్నాం అన్నాడు దేవ్. అశ్వి ఆశ్చర్యంగా చూస్తూ, నిజమా? అంటే రైజర్ లెగ్ పూర్తిగా బాగైనట్టేనా అడిగింది సంతోషంగా. అవును, నీ వల్లే ఇది బ్రతికింది. నువ్వు అడ్డు రాకపోయింటే ఇది నా చేతిలో ప్రాణాలు కోల్పోయేది అన్నాడు రైజర్ను చేతితో తడుముతూ. అశ్వి నవ్వుతూ చూస్తుంది. అశ్విని తన ముందు కూర్చోబెట్టుకొని రైజర్ పైన స్వారీ చేస్తున్నాడు దేవ్. తన ప్రియమైన మనోహరుడితో మొదటిసారి హార్స్ రైడింగ్ చేస్తుంటే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది అశ్వికి. చిన్నపిల్లలాగా కేరింతలు కొట్టింది. కొద్దిసేపు ఫామ్ హౌస్లో గడిపి అశ్విని కాలేజ్కి తీసుకువెళ్ళాడు. ఈవినింగ్ వచ్చి పిక్ చేసుకుంటా, కాలేజ్ అయిపోగానే ఫోన్ చేయి అన్నాడు. ఫోన్ లేదుగా. సరే, ఎవరో ఒకరు దాని నుండి చేస్తా అంది. అవసరం లేదు. కార్లో నుండి ఫోన్ తీసి అశ్వికి ఇచ్చాడు. కొత్త ఫోన్ నీకోసమే తీసుకున్నా, నా నెంబర్ ఇందులో సేవ్ చేశా అన్నాడు. థ్యాంక్ యూ దేవ్. సంతోషంగా దేవ్ని హత్తుకుంది. అశ్వి బుగ్గ మీద ముద్దు పెట్టి జాగ్రత్తగా ఉండు అన్నాడు. సరే బాయ్ చెప్పేసి కాలేజీలోకి వెళ్ళగా తను వెళ్ళే వరకు చూసి కార్లో ఆఫీస్కి వెళ్ళిపోయాడు దేవ్. లంచ్ టైంలో ఆమెకి కాల్ చేసింది అశ్వి. హలో మీ అక్క, ఎలా ఉన్నావు? ఎన్నాళ్ళైందక్క నీతో మాట్లాడి. నేను చాలా బాగున్నాను, కాలేజ్లో జాయిన్ అయ్యాను, ఇది నా నెంబరే అంది అశ్వి సంతోషంగా. వావ్, అయితే బావగారు నిన్ను బాగానే చూసుకుంటున్నారా? మీ చాలా బాగా చూసుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు అంది. నిజమా? ఇన్ని రోజులు నీ గురించే మా బెంగంతా. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందక్క అంది ఆమె సంతోషంగా. అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన అందరూ బాగున్నారా? అక్క, అందరూ బాగున్నారు. నా పెళ్ళి కూడా సెట్ అయింది అంది ఆమె. నిజమా ఆమె? ఎవరు అబ్బాయి? తన పేరు రిషి. అక్క, నీకు తెలుసా? మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ అంది ఆమె సిగ్గుపడుతూ. ఓహో, సూపర్. అసలు ఎలా తెలుసు? ఏం చేస్తున్నాడు? రిషికి తనకి పరిచయం నుండి మొత్తం చెప్పేసింది ఆమె. అశ్వి ఆశ్చర్యపోయింది. డెస్టినీనే మీ ఇద్దరిని కలిపింది. సో త్వరలోనే మా ఆమె పెళ్లి కూతురు అవుతుందన్నమాట. సరే ఆమె, నాకు క్లాస్కి టైం అవుతుంది, ఇంటికి వెళ్ళాక ఫోన్ చెయ్యి, అందరితో మాట్లాడతాను. అలాగే అక్క, బాయ్. ఫోన్ పెట్టేసింది ఆమె. అశ్వి సంతోషంగా క్లాస్కి వెళ్ళిపోయింది. రోజులు గడుస్తున్నాయి. అశ్వి దేవుల లైఫ్లో ప్రతిరోజు ఒక మధురమైన రోజులా గడిచిపోతుంది. అనంతమైన ప్రేమతో రెండు మనసులు మరింత దగ్గరగా అవుతున్నాయి. లోకేష్కి ట్రీట్మెంట్ దగ్గరుండి చూసుకుంటుంది అశ్వి. అశ్వి ప్రవర్తనకి, మంచి మనసుకి జగదాంబ, రోహన్ తనని తమ ఫ్యామిలీలో ఒకరిగా యాక్సెప్ట్ చేశారు. తన మీద కోపం, ద్వేషం ఏమాత్రం చూపించకుండా తనతో బాగా కలిసిపోయారు. ఇక సూరజ్, విరాజ్ దేవ్ను ఎలా నాశనం చేయాలా అని టైం కోసం చూస్తున్నారు. కిరణ్ నుండి కాల్ రావడంతో నవ్వుతూ లిఫ్ట్ చేసింది అశ్వి. నాన్న, బాగున్నారా? ఆరోగ్యం ఎలా ఉంది? నేను బాగున్నా తల్లి. మన ఆమెకి పెళ్లి ముహూర్తం పెట్టాం, వచ్చే సోమవారమే పెళ్ళి. అల్లుడు గారు నేను తీసుకొస్తారా తల్లి అడిగాడు కిరణ్. ఆయన వస్తారో లేదో తెలీదు నాన్న, కానీ నన్ను మాత్రం పంపిస్తారు అంది. సరే తల్లి అని కొద్దిసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు కిరణ్. దేవ్ ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అయి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు. మెల్లగా అతని పక్కకు వెళ్ళి కూర్చుంది. తనని చూసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టాడు. చెప్పు, ఏంటి విషయం అడిగాడు చిరునవ్వుతో చూస్తూ. అది, ఆమె పెళ్ళి ఉంది ఈ మండే. మనం ఇద్దరం వెళ్తే బాగుంటుంది. అది కూడా మీకు ఇష్టం ఉంటేనే, లేదంటే వద్దు అంది బిడియంగా చూస్తూ. నువ్వు సంతోషంగా ఉంటాను అంటే నాకు ఇష్టం లేని పనైనా చేస్తా, వెళ్దాం అన్నాడు సాలోచనగా. అశ్వి ఆరాధనగా చూసి థ్యాంక్ యూ దేవ్ అతని బుగ్గ మీద ముద్దు పెట్టి సంతోషంగా అతని హత్తుకుంది. ఆమె పెళ్లి రోజు రానే వచ్చింది. రెడ్ కలర్ బార్డర్, బాటిల్ గ్రీన్ కలర్ పట్టు చీరలో ముద్ద మందారంలా మెరిసిపోతున్న అశ్విని ఆర్తిగా చూస్తూ తన ముఖాన్ని దోసిలలో తీసుకున్నాడు. పెళ్లి కూతుర్లా ఉన్నావు. మన పెళ్లి రోజు ఇలాగే రెడీ అయినా అప్పుడు కోపంతో ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేయలేకపోయాం అన్నాడు బాధగా. పెళ్ళి ఎలా జరిగిందన్నది ముఖ్యం కాదు, పెళ్ళి తర్వాత ఎలా ఉంటున్నామన్నది ముఖ్యం. అన్ని ఘర్షణల మధ్య పుట్టిన మన ప్రేమ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. దేవ్ బుగ్గగిల్లి నవ్వుతూ అంది అశ్వి. తన అందమైన నవ్వుని చిరు దరహాసంతో చూస్తూ పేదాలపై చిన్నగా ముద్దు పెట్టి దిస్ ఇస్ ఫర్ యువర్ సిస్టర్ షాపింగ్ బ్యాగ్ అశ్వి చేతికి అందించాడు. ఏంటిది? అశ్వి ఎగ్జైటింగ్గా చూస్తూ ఓపెన్ చేసి చూసింది.
పట్టు చీరతో పాటు జ్యువెలరీ బాక్స్ చూసి ఆశ్చర్యంగా దేవ్ వైపు చూసింది. ఓపెన్ ఇట్, నవ్వుతూ అన్నాడు. బాక్స్ ఓపెన్ చేసింది. అందమైన డైమండ్ నెక్లెస్తో పాటు మ్యాచింగ్ ఇయర్ రింగ్ సెట్ ఉంది. చెల్లి పెళ్ళి కదా, అక్కగా నీ నుండి స్మాల్ గిఫ్ట్ అన్నాడు నవ్వుతూ. అశ్వి కళ్ళలో నీళ్లు తిరిగాయి. థ్యాంక్ యూ దేవ్, గిఫ్ట్ ఇవ్వాలనే థాట్ నాకే రాలేదు. నువ్వు గుర్తుపెట్టుకుని మరీ తీసుకొచ్చావు అంది ఆరాధనగా చూస్తూ. ఈ దేవ్నందన్ భార్య ఎక్కడా తగ్గకూడదు గర్వంగా అంటూ అశ్విని దగ్గరికి తీసుకున్నాడు. అశ్వి ప్రేమగా అతని బుగ్గ మీద ముద్దు పెట్టింది. పద వెళ్దాం. అశ్వి చేయి పట్టుకుని కిందకి తీసుకెళ్లాడు. ఎక్కడికి వెళ్తున్నారు అన్నట్టుగా చూస్తున్నా హాల్లో ఉన్న జగదాంబ రోహన్ దగ్గరికి వెళ్ళి, అశ్విత చెల్లి పెళ్ళి వెళ్తున్నాం అన్నాడు దేవ్. సరే అన్నట్టుగా తల ఆడించింది జగదాంబ. అశ్వి ఫ్యామిలీ మీద కోపం ఉన్నా అశ్వి మీద ఉన్న మంచి అభిప్రాయం వల్ల మౌనంగా ఉండిపోయింది. దేవ్ అశ్వి కారులో స్టార్ట్ అయ్యి అరగంటలో పెళ్లి మండపానికి చేరుకున్నారు. దేవ్ అశ్వి కారు నుండి దిగడం గమనించి అర్జున్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అశ్వి బావున్నావా, రండి బావగారు అని సంతోషంగా లోపలికి ఆహ్వానించాడు. జంటగా వచ్చిన అశ్వి దేవులను చూసి కిరణ్ కుటుంబం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. శత్రువైనా కూడా తనకి బ్లడ్ ఇచ్చి ప్రాణాలు కాపాడినందుకు అర్జున్కి దేవిపైన గౌరవం అభిమానం ఏర్పడ్డాయి. దగ్గరుండి మర్యాద చేశాడు. అశ్వి మండపంలో ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళగా అర్జున్ దేవి పక్కన కూర్చున్నాడు. కిరణ్ లత భయంగానే దేవ్ దగ్గరకొచ్చి బావున్నారా అల్లుడు గారు అనగా దేవ్ గంభీరంగా చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. దేవ్ చూపులకు సైలెంట్గా వెళ్ళిపోయారు కిరణ్ లత. పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రాల సాక్షిగా బంధువుల దీవెనల మధ్య ఆమె మెడలో 3 ముళ్ళు వేశాడు రిషి. కన్నుల పండుగగా ఉన్న ఆ కొత్త జంటను అక్షింతలతో అందరూ ఆశీర్వదించారు. దేవ్ వెళ్దామనడంతో భోజనం చేసి వెళ్ళండి బావగారు అన్నాడు అర్జున్ బిడియంగానే. దేవ్ అశ్వి వైపు చూశాడు. అశ్వి మౌనంగా ఉండిపోయింది. నిర్ణయం దేవ్కి వదిలేసింది. తన అమ్మని చంపిన శత్రువు కుటుంబంతో కలిసి భోజనం చేయడం దేవ్కి అస్సలు ఇష్టం లేకపోయినా అశ్వి కోసం సరే అన్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? సూరజ్ విరాజ్ వల్ల అశ్వి దేవ్లకి ఏదైనా ప్రమాదం జరగనుందా? తన తల్లిని చంపింది సూరజ్ అనే నిజాన్ని దేవ్ తెలుసుకునున్నాడా? అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క చివరి ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.